హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 23 జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. లెట్స్ సీ ది క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కండి. సో క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెంపుల్స్ వాజ్ బిల్డ్ బై ది రాజేంద్ర చోళ వన్ ఆఫ్టర్ హిస్ విక్టోరియస్ నదర్న్ ఎక్స్పెడిషన్ అండ్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్ యునెస్కోస్ గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అంటున్నాడు. ఆప్షన్ ఏ బృహదేశ్వర టెంపుల్ ఎట్ తంజావూరు, ఆప్షన్ బి బృహదేశ్వర టెంపుల్ ఎట్ గంగైకొండ చోళపురం, ఆప్షన్ సి హరివతేశ్వర టెంపుల్ ఎట్ దారాసురం, ఆప్షన్ డి షోర్ టెంపుల్ ఎట్ మహాబలిపురం. ఓకే, ఆప్షన్ బి బృహదీశ్వర టెంపుల్ ఎట్ గంగైకొండ చోళపురం దగ్గర ఉన్నటువంటిది రాజేంద్ర చోళ వన్ నదర్న్ ఎక్స్పెడిషన్స్లో భాగంగా నిర్మించడం జరిగింది. సో అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లిస్ట్ అవ్వడం జరిగింది. ఓకే, సో లెట్స్ సీ ది క్వశ్చన్ ఆఫ్ ది డే. ఈరోజు క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో క్వశ్చన్ అండి, ద యూత్ స్పిరిచువల్ సమ్మిట్ ఫోకస్డ్ ఆన్ ఏ డ్రగ్ ఫ్రీ యూత్ ఫర్ డెవలప్డ్ ఇండియా కంక్లూడెడ్ ఇన్ విచ్ సిటీ with the adoption of the Kashi Declaration? Option A New Delhi, option B Mumbai, option C Varanasi, option D హైదరాబాద్. సో కాశీ డిక్లరేషన్ అనేది జరిగింది కదా, సో దానికి సంబంధించినటువంటి సమ్మిట్ యూత్ స్పిరిచువల్ సమ్మిట్. సో అది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఓకే, దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, సో టుడే టాపిక్స్ ఏంటి? రిజిగ్నేషన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ గురించి చూద్దాము. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేయడం జరిగింది కదా, సో దాని గురించి చూద్దాము. మేరీ పంచాయత్ యాప్ న్యూస్లో ఉండడం జరిగింది. హార్న్బిల్ కన్జర్వేషన్ సెంటర్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కంచత్కా పెనిన్సులా న్యూస్లో ఉంది. భారత్ ఎన్సిఎక్స్ అనేది న్యూస్లో ఉంది. అదేవిధంగా ఇన్ విట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. శాసీ స్కీమ్ అనే న్యూస్లో ఉంది. నిస్సర్ శాటిలైట్ చాలా రోజుల నుంచి న్యూస్లో ఉంది, ఇప్పుడు కూడా చూద్దాము దానికి సంబంధించి ఒకసారి రివైజ్ ఓరియంటలో. నెక్స్ట్ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే 2025. ఓకే, లెట్స్ సీ ది ఇన్ డీటెయిల్. ఓకే, మనకి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జగదీప్ ధన్కర్ గారు రీసెంట్గా రిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో దానికి సంబంధించి మనం ఏం చూడాలంటే వైస్ ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ ఎవరికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే, వారి టర్మ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అంటే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో ఎలక్షన్స్ అనేటి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ని నిర్వహించాలి అని చెప్పేసి మనకు కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్లో పొందుపరిచారనేది ఇంపార్టెంట్. సో మనకి పాలిటీ ఓరియంటల్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేయడం జరిగింది కదా, అండర్ ఆర్టికల్ 67A మనకు ఎస్పెషల్గా రిజిగ్నేషన్ టెన్యూర్కి సంబంధించి కాన్స్టిట్యూషన్లో వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఆర్టికల్ 67 ఇన్ డీటెయిల్గా చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఆర్టికల్ 67A ప్రకారం వైస్ ప్రెసిడెంట్ తన రిజిగ్నేషన్ని ప్రెసిడెంట్కి సమర్పించవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 67B ప్రకారము ఓకే రెజల్యూషన్ పాస్ చేసి వైస్ ప్రెసిడెంట్ని ఉపసంహరించుకోవచ్చు. ఆప్షన్ తర్వాత 67C ప్రకారం వచ్చేసి చూసినట్లయితే మనకి మేజర్గా ఆర్టికల్ 67C ప్రకారం వైస్ ప్రెసిడెంట్ రిమైన్స్ ఆఫీస్ అంటిల్ సక్సెసర్ అజ్యూమ్ చేంజ్. ఓకే, ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఆ వైస్ ప్రెసిడెంట్ ఛార్జ్ తీసుకునేంత వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ టెన్యూర్ అనేది ముగియదు. ఓకే, సో ఆర్టికల్ 67A ప్రకారం వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి ప్రెసిడెంట్కి ఫస్ట్ రిజిగ్నేషన్ లెటర్ అనేది ఇవ్వడం ద్వారా రిజైన్ చేయవచ్చు. ఆర్టికల్ 67B ప్రకారం రిమూవల్ రాజ్యసభ రెజల్యూషన్ చేయాలి. అదేవిధంగా లోక్సభ అగ్రిమెంట్ చేయాలి. 15 days నోటీస్ రిక్వైర్డ్ కంపల్సరీ ఆర్టికల్ 67B ప్రకారం. ఆర్టికల్ 67C ప్రకారం ఏంటి మనకి టెన్యూర్ ఇప్పుడు ఎవరైతే ఒకవేళ రిజిగ్నేషన్ చేయకున్నప్పటికీ కూడా ఎవరైతే టెన్యూర్ అయిపోతుందో కొత్త వైస్ ప్రెసిడెంట్ వచ్చేంత వరకు అంటే ఆ ఆఫీస్ అజ్యూమ్ చేసేంత వరకు ఛార్జ్ తీసుకునేంత వరకు కూడా ప్రస్తుత వైస్ ప్రెసిడెంటే కొనసాగడం జరుగుతుంది. ఓకే, ఆర్టికల్ 67లో దీని గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 68(2) సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది అంటే ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ యొక్క టెన్యూర్ అంటే ఒకవేళ వేకెన్సీ ఏర్పడితే వైస్ ప్రెసిడెంట్ అనే పోస్ట్కి వేకెన్సీ అని కనుక ఏర్పడితే వితిన్ 60 days లోపల ఎలక్షన్స్ అనేటివి నిర్వహించాలి. అదేవిధంగా ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరు ఉంటారు మనకి బోత్ అటు
లోక్సభ, ఇటు రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా రాజ్యసభలోని నామినేటెడ్ సభ్యులు కూడా ఇందులో భాగమే ఎలక్టోరల్ కాలేజ్లో. అదేవిధంగా ఓటింగ్ సిస్టమ్ వచ్చేసి మనకి సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ప్రపోజనల్ రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని ఓటింగ్ సిస్టమ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇన్స్టిట్యూషనల్ కంటిన్యూటీని ఇది కంటిన్యూ చేయడం జరుగుతుంది అన్నమాట. బేసిక్గా ఆర్టికల్ 67C ప్రకారం, అంటే కొత్త ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేంత వరకు పాత ప్రెసిడెంట్ అదే పోస్ట్లో కొనసాగిస్తారు కాబట్టి ఇన్స్టిట్యూషనల్ కంటిన్యూటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇప్పుడు జగదీప్ ధన్కర్ గారు బేసిక్గా మాన్సూన్ సెషన్ టైంలో రిజైన్ చేయడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి. మనకి రాజ్యసభ చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్ కొనసాగుతూ ఉంటాడు. సో ఇప్పుడు జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేయడం జరిగింది. మరి ఎవరు రాజ్యసభ చైర్మన్గా కొనసాగుతారు అంటే డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ ఇప్పుడు రాజ్యసభ చైర్మన్గా కొనసాగుతారు అంటిల్ న్యూ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకునేంత వరకు. సో మనకి పార్లమెంట్ సెషన్స్లో భాగంగా రాజ్యసభ సెషన్ని ఇప్పుడు ఎవరు డీల్ చేయడం జరుగుతుంది, చైర్మన్ పొజిషన్లో డిప్యూటీ చైర్మన్ గారే ఇది మాన్సూన్ సెషన్స్ని లీడ్ చేయబోతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ క్రిటికల్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్గా మనకు ఆర్టికల్ 67, ఆర్టికల్ 68, అదేవిధంగా ఒకవేళ మనకి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కనుక వేకెంట్ అయితే, సో మనకి చైర్మన్ రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ చైర్మన్గా కొనసాగడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేరీ పంచాయత్ యాప్. ఓకే, జెనీవాలో ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ వాళ్ళు WSIS+20 అనే ఒక హై లెవెల్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్లో మేరీ పంచాయత్ అనే యాప్కి అవార్డు రావడం జరిగింది. ఏం అవార్డు? ఏ కేటగిరీలో? కల్చరల్ డైవర్సిటీ అండ్ ఐడెంటిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ లోకల్ కంటెంట్లో విభాగంలో మేరీ పంచాయత్ అనే యాప్కి అవార్డు అనేది రావడం జరిగింది. దీన్ని ఎవరు డెవలప్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, అదేవిధంగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్స్ వాళ్ళు సంయుక్తంగా మేరీ పంచాయత్ అనే యాప్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా రూరల్ గవర్నెన్స్ని సెంట్రలైజ్ చేస్తూ డైవర్సిఫికేషన్ తీసుకురావడం కోసం అని చెప్పేసి, ట్రాన్స్పరెన్సీని పెంచడం కోసము, అకౌంటబిలిటీని పెంచడం కోసం అని చెప్పేసి మేరీ పంచాయత్ యాప్ని తీసుకురావడం జరిగింది. దాదాపుగా 12 లాంగ్వేజెస్లో ఈ మేరీ పంచాయత్ అనే యాప్ అవైలబుల్గా ఉండడం జరిగింది. సో డెవలపర్స్ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్స్ వాళ్ళు. సో ఇప్పుడు అవార్డు అనేది ఎక్కడ రావడం జరిగింది? జెనీవాలో నిర్వహిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ నిర్వహిస్తున్నటువంటి WSIS+20 అనే ఈవెంట్లో. ఓకే, ఆ ఈవెంట్లో కల్చరల్ ఐడెంటిటీ అండ్ అదేవిధంగా మనకి రీజనల్ లింగ్విస్టిక్ డైవర్సిటీ, లోకల్ కంటెంట్లో భాగంగా ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, మనం ఈ మేరీ పంచాయత్ యాప్కి సంబంధించి చూసుకున్నట్లయితే గ్లోబల్ రికగ్నేషన్ ఆఫ్ ఇండియాస్ గ్రాస్ రూట్స్ డిజిటల్ గవర్నెన్స్. ఓకే, సో బూస్ట్ ట్రాన్స్పరెన్సీ, పార్టిసిపేటరీ డెమోక్రసీ, లోకల్ ఎంపవర్మెంట్లో భాగంగా ఈ మేరీ పంచాయత్ యాప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో దాదాపుగా 2.65 lakhs ఆఫ్ గ్రామ పంచాయత్లు ఈ మేరీ పంచాయత్ యాప్ని కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, 25 lakhs రిప్రజెంటేషన్, అదేవిధంగా 950 million సిటిజన్స్ని ఈ యాప్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా రియల్ టైమ్ యాక్సెస్ టు బడ్జెట్స్, అదేవిధంగా ప్రాజెక్ట్స్, సివిక్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని రియల్ టైంలో యాక్సెస్ చేయవచ్చు అనమాట కామన్ సిటిజన్. ఓకే, అదేవిధంగా జియో ట్యాగ్డ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ ట్రాకింగ్. ఓకే, ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే దానికి జియో ట్యాగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యాప్ వచ్చేసి 12 ఇండియన్ లాంగ్వేజెస్లో ఉండడం జరుగుతుంది. సోషల్ ఆడిట్ టూల్స్ లాగా పనిచేయడం జరుగుతుంది. గ్రామ సభ పార్టిసిపేషన్, జీపీడీపీ యాక్సెస్లో భాగంగా ఈ యాప్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. అండ్ అదేవిధంగా అకౌంటబిలిటీ, సిటిజన్ పార్టిసిపేషన్కి ఇది ఒక రోడ్ మ్యాప్ లాగా ఉండడం జరుగుతుంది. బెటర్ ఫండ్ యూటిలైజేషన్కి, మానిటరింగ్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. డీసెంట్రలైజ్డ్ రూరల్ గవర్నెన్స్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ యాప్కి ఇప్పుడు బెస్ట్ యాప్గా ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఒక ఈవెంట్లో WSIS+20 అనే ఈవెంట్లో అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ హార్న్బిల్ కన్జర్వేషన్ కోసం అని చెప్పేసి బేసిక్గా మనకి అన్నామలై టైగర్ రిజర్వ్లో
కన్జర్వేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ హార్న్బిల్ పక్షి ఏదైతే ఉందో దీన్ని కన్జర్వేషన్ అంటే కాపాడడం కోసం అని చెప్పేసి ఈ అనామలై టైగర్ రిజర్వ్లో ఒక బ్రీడింగ్ సెంటర్ని అదేవిధంగా కన్జర్వేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూద్దాం. సో మనకి బేసిక్గా హార్న్బిల్స్ అనేటివి 4 రకాలుగా వెస్టర్న్ ఘాట్స్లో ప్రధానంగా 4 రకాలైనటువంటి హార్న్బిల్స్ కనిపిస్తాయి. ఒకటి గ్రేటర్ హార్న్బిల్, నెక్స్ట్ వచ్చేసి మలబార్ గ్రే, నెక్స్ట్ మలబార్ పీడ్, ఇండియన్ గ్రే. సో ఈ 4 రకాల హార్న్బిల్ స్పీసీస్ అనేటివి మనకు వెస్టర్న్ ఘాట్స్లో తరచుగా కనిపిస్తాయి. వాటి యొక్క సంరక్షణ కోసం అని చెప్పేసి అనామలై టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవి ప్రధానంగా సీడ్ డిస్పర్స్. సో మనకి పక్షులు మేజర్గా ఏంటి, ఒక పక్షి ఏం చేస్తుంది, ఒక విత్తనాలను స్ప్రెడ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఏదైనా వాల్యుబుల్ ఫ్రూట్ ఉందనుకోండి, ఆ ఫ్రూట్ని సగమే తిని అక్కడ వేరే దగ్గర తీసుకెళ్ళి సగం తినేసి పడేయడం జరుగుతుంది. సో దానివల్ల వర్షాకాలంలో మళ్ళీ ఆ సీడ్స్ అనేటివి మొలకెత్తడం, ఇలా సీడ్ డిస్పర్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట. అదేవిధంగా క్రూషియల్ ఫర్ ట్రోపికల్ ఫారెస్ట్ హెల్త్కి ఈ హార్న్బిల్స్ అనేటివి ఎంతగానో హెల్ప్ అవుతాయి. సో మేజర్ థ్రెట్స్ ఏంటి, హ్యాబిటాట్ లాస్, డిఫారెస్టేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆర్ ద మేజర్ థ్రెట్స్ ఫర్ ది హార్న్బిల్. సో అందుకని చెప్పేసి వీటిలో భాగంగా ఇప్పుడు ఈ కన్జర్వేషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఆబ్జెక్టివ్స్ ఏంటి, మానిటర్స్ పాపులేషన్ వయా జీపీఎస్ టెలిమెట్రీ అండ్ శాంప్లింగ్, అదేవిధంగా నెస్టింగ్ అండ్ ఫార్జింగ్ ఎకాలజీ, మ్యాప్ కీ ఫుడ్ అండ్ నెస్ట్ ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యాప్ చేయడము, అదేవిధంగా కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఇన్స్టాల్ ఆర్టిఫిషియల్ నెస్ట్ బాక్సెస్ని కూడా ఇన్స్టాల్ చేసి ఈ హార్న్బిల్స్ని కన్జర్వేషన్ చేయబోతున్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అనేది చాలా ఇంపార్టెంట్, తమిళనాడు అనామలై టైగర్ రిజర్వ్. ఓకే, దీంట్లో భాగంగా కీ ఫీచర్స్ ఏంటి అంటే నర్సరీ ఫర్ నేటివ్ స్పీసీస్ కోసం అని చెప్పేసి ఒక స్పెషల్ నర్సరీని ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ అడాప్షన్ బై లోకల్స్. సో లోకల్స్ని దీంట్లో సంయుక్తంగా చేస్తూ భాగస్వాములుగా చేస్తూ నెస్టింగ్ని ఇంప్రూవ్ చేయబోతున్నారు. వాటి యొక్క గూడ్లని ఇంప్రూవ్ చేయబోతున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిటిజన్ సైన్స్ యాప్ అనేది చేయబోతున్నారు. అదేవిధంగా స్కాలర్షిప్స్ ఫర్ హార్న్బిల్ ఎకాలజీ స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి, అంటే ఎవరైతే ఈ హార్న్బిల్స్ కోసం సంరక్షణ కోసం పాటుపడేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కొలాబరేషన్ విత్ ది ఎన్సిఎఫ్, ఎస్ఏకాన్, ఐయుసిఎన్ హార్న్బిల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటితో కొలాబరేషన్గా మొత్తానికైతే ఈ హార్న్బిల్స్ని బేసిక్గా కన్జర్వేషన్ చేయబోతున్నారు. ఓకే, ఎక్కడ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ నేషనల్ ఈ విధాన్ అసెంబ్లీ ఇనిషియేటివ్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా జూలై 21 రోజున మనకి ఢిల్లీకి సంబంధించినటువంటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ ఈ నేషనల్ ఈ విధాన్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. సో మేజర్గా ఏదైతే విధానసభకు అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి కానీ పార్లమెంటరీ అఫైర్స్ కానీ ఏవైతే బిల్స్ ఉంటాయో వాటిని పూర్తిగా డిజిటల్ యాక్సెస్ మోడ్లో మెంబర్స్కి ఎవరికైతే ఉంటారో వారికి చేరవేసేందుకు అని చెప్పేసి నేషనల్ ఈ విధాన్ అసెంబ్లీని తీసుకురావడం జరిగింది. సో సింపుల్గా చెప్పాలంటే పేపర్లెస్ గవర్నెన్స్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో విజేందర్ సింగ్, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి విజేందర్ సింగ్ గారు జూలై 21 రోజున దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. దీంతో ఈ ఇనిషియేషన్తో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నేషనల్ ఈ విధాన్ అసెంబ్లీ ఏదైతే ఉందో అప్లికేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, ఎవరు తీసుకురావడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో వన్ నేషన్ వన్ అప్లికేషన్ అనే విజన్ మోడ్లో దీన్ని తీసుకొచ్చారు. సో ఎనేబుల్స్ పేపర్లెస్ యూనిఫామ్ డిజిటల్ లెజిస్లేచర్ యాక్సెస్ అక్రాస్ ఇండియా, ప్రమోట్ ఎకో-ఫ్రెండ్లీ ఎఫిషియంట్ లా మేకింగ్ అండ్ డిజిటల్ యాక్సెస్ టు లెజిస్లేటివ్ డాక్యుమెంట్స్. ఓకే, మనకి డాక్యుమెంట్స్ అనేవి బేసిక్గా డిజిటల్ మోడ్లో ఉంటే ఏంటి ఈజీగా సిటిజన్స్ కూడా యాక్సెస్ చేసేందుకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో రెడ్యూస్ పేపర్ యూజ్, ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ
నార్మల్. ఓకే, బూస్ట్ డిజిటల్ గవర్నమెంట్. సిగ్నిఫికెన్స్ ఏంటి? డిజిటల్ గవర్నమెంట్స్, అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ, సస్టైనబిలిటీ అనేది పెంచడం జరుగుతుంది. సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్కి ఎంతగానో దోహదపడుతుంది. అదేవిధంగా అకౌంటబిలిటీ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెసిబిలిటీ అనేది కూడా పెరుగుతాయి అన్నమాట. సో దీంట్లో భాగంగా ఏదైతే ఢిల్లీలో లాంచ్ చేసినటువంటి నేషనల్ ఈ విధాన్ అసెంబ్లీలో భాగంగా మొత్తం 6 బ్యాచెస్లో భాగంగా 3 days ట్రైనింగ్ అనేది 21st, 22nd, 23rd రోజున మొత్తం 6 బ్యాచెస్కి ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు. సో బేసిక్గా సెషన్ షెడ్యూల్స్, క్వశ్చన్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఎవరైతే మొబైల్ యాప్స్ ఉంటాయో దాని ద్వారా లాగిన్ అవ్వచ్చు అనమాట. మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ మెంబర్స్కి ఈజీగా యాక్సెస్ అనేది ఉంటుంది, ఎమ్మెల్యేస్కి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ఇనిషియేటివ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీ అడాప్షన్ తర్వాత, నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ తర్వాత దేశం అంటే బేసిక్గా ఫస్ట్ సెట్ ఆఫ్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఓకే, మొదటి దశ పూర్తయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కమ్చత్కా పెనిన్సులా. సో ఇది మనకి రష్యాలో ఉండడం జరిగింది. రష్యాలో ఫార్ ఈస్ట్ రష్యాలో ఇది లొకేట్ అయి ఉండడం జరిగింది, ఈ కమ్చత్కా పెనిన్సులా. సో బేసిక్గా ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా భాగము. యునెస్కోకి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఈ కమ్చత్కా పెనిన్సులా అనేది కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వాల్కనోస్ ఉన్నాయో అవి బేసిక్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా లిస్ట్ అవ్వడం జరిగింది. సో ఈ కమ్చత్కా ఐలాండ్స్ ఏవైతే పెనిన్సులా ఏదైతే ఉందో కంటిన్యూస్గా ఇక్కడ భూకంపాలు అనేవి రావడం జరుగుతుంది, అందుకని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. ఓకే, ఏ సిరీస్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ స్ట్రక్ రష్యాస్ కమ్చత్కా పెనిన్సులా. ఓకే, ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఫార్ ఈస్ట్ రష్యాలో లొకేట్ అయి ఉండడం జరిగింది, ఫార్ ఈస్టర్న్ రష్యాలో. సో మనందరికీ తెలుసు ఆల్రెడీ ఫార్ ఈస్టర్న్ రష్యాకి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఫార్ ఈస్ట్ సమ్మిట్ అనేది కూడా, ఫార్ ఈస్ట్ రష్యా సమ్మిట్ అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఓకే, సో బేసిక్గా బౌండెడ్ బై ది సీ ఆఫ్ ఒక్స్టాక్ అండ్ పసిఫిక్ ఓషన్ బేరింగ్ సీతో ముడిపడి ఉందన్నమాట. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఇది ఒక భాగము. సో వాల్కన్స్ ఆఫ్ కమ్చత్కా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా భాగంగా ఉన్నాయి. కన్వర్జెన్స్ ప్లేట్. సో మనము ఇక్కడ మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. ఈ కమ్చత్కా పెనిన్సులా వచ్చేసి ఇటు రష్యన్ ప్లేట్, అదేవిధంగా ఇటు వచ్చేసి మనకి నార్త్ అమెరికన్ ఏవైతే ప్లేట్స్, 2 టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే మనకి కన్వర్జెంట్ ప్లేట్స్ అని ఉంటాయి, డైవర్జెంట్ ప్లేట్స్ అని ఉంటాయి. సో ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఇటు రష్యన్ ప్లేట్, ఇటు వచ్చేసి మనకి నార్త్ అమెరికన్ ప్లేట్ కన్వర్జెన్స్ ప్లేస్లో, అంటే 2 కలిసే ప్లేస్లో ఈ కమ్చత్కా పెనిన్సులా అనేది ఉండడం జరిగింది. ఓకే, దానివల్ల ఇది రింగ్ ఆఫ్ ఫైర్స్లో కూడా భాగంగా ఉంది, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో. సో అందుకని చెప్పేసి తరచుగా ఇక్కడ వాల్కనోస్ ఎరప్ట్ అవ్వడము, అదేవిధంగా టెక్టానిక్ ప్లేట్స్లో మూమెంట్స్ వల్ల తరచుగా ఇక్కడ భూకంపాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. ఓకే, హైలీ సెస్మిక్ రీజియన్ విత్ ఫ్రీక్వెంట్ ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కానిక్ ఎరప్షన్స్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, కంపల్సరీగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటు పసిఫిక్ అండ్ నార్త్ అమెరికన్ టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కన్వర్జెంట్ ప్లేస్లో ఉంది కాబట్టి కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో కూడా భాగము. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఉంది కాబట్టి ఉండడం వల్ల దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారత్ NCX 2025. సో భారత్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్లో భాగంగా ఏంటి, బేసిక్గా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అవేర్నెస్ని క్రియేట్ చేయడము, ట్రైనీ ప్రొఫెషనల్స్ని తీసుకురావడము, ఇండియా డిజిటల్ సైబర్ సెక్యూరిటీలో వన్ ఆఫ్ ది టాప్ కంట్రీగా నిలవడం కోసం అని చెప్పేసి భారత్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ 2025ని నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి థీమ్ ఏంటి, అసలు ఏం చేస్తున్నారని చూద్దాము. సో ఇనాగ్రేటెడ్ ఇన్ 2025 స్ట్రెంగ్తన్ ది ఇండియా సైబర్ డిఫెన్స్. ఓకే, సో భారత్ నేషనల్ సైబర్ ఎక్సర్సైజ్లో భాగంగా దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరు అంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరియట్ కొలాబరేషన్ విత్ ది రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ. సో థీమ్ ఏంటి, ఎన్హాన్సింగ్ ది ఆపరేషనల్ ప్రిపేర్నెస్ ఆఫ్ ఇండియన్ సైబర్ స్పేస్. సో ఇది 2 weeks
ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. దీంట్లో భాగంగా ప్రొఫెషనల్స్ని ట్రైన్ చేయబోతున్నారు. అదేవిధంగా ఇంకా కొత్త ఇన్నోవేషన్స్ని సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్గా ఇంకా ఏమైనా కొత్తగా ఉన్నాయా అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్లో బాగా నిర్వహించబోతున్నారు. రియల్ వరల్డ్ సైబర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సిమ్యులేట్ చేస్తూ వాటిని భాగస్వామ్యం చేస్తూ ట్రైనింగ్ చేయబోతున్నారు అనమాట. సో లైవ్ ఫైర్ సిమ్యులేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ సిస్టమ్స్లో భాగంగా. సో సినారియోస్ ఇంక్లూడ్ దీంట్లో ఏమేమి సినారియోస్ ఈ ఎక్సర్సైజ్లో భాగంగా ఇప్పుడు ఇదొక ఛాలెంజ్ లాగా తీసుకొస్తున్నారు. అంటే రియల్ టైంలో ఎలాంటి అటాక్స్ జరుగుతాయి సైబర్ రిలేటెడ్గా, సో దానికి ఏ విధంగా ట్రైనింగ్ అవ్వాలి అని చెప్పేసి, ఏ విధంగా ముందస్తుగానే రెడీగా ఉండాలి అని చెప్పేసి. సో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్స్ మనకు తెలుసు, మనకి కుడుంకులం ఏవైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దాంట్లోకి వస్తాయి. బ్యాంక్స్ ఇంకా ఈ విధంగా ఏవైతే హైలీ సైబర్ రిలేటెడ్గా ఉంటాయో అవన్నీ కూడా మనకి క్రిటికల్, అంటే బేసిక్గా దేశం ఆర్థిక వ్యవస్థకి మూలంగా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో భాగంగానే ఉంటాయి. సో వాటిపైన అటాక్ చేస్తే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్లో భాగంగా నిర్వహించబోతున్నారు. డీప్ ఫేక్ మ్యానిపులేషన్స్, అటానమస్ మాల్వేర్ రెస్పాన్సెస్, ఏపీఐ సెక్యూరిటీ బ్రీచెస్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అనేటివి మనకి నేషనల్ సైబర్ ఎక్సర్సైజ్లో భాగంగా చేయబోతున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ ఇన్వెట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది చైనీస్ సైంటిస్టులు. సో ఈ ఇన్వెట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్ని ఎవరు డెవలప్ చేశారు అంటే మనకి చైనీస్ సైంటిస్టులు డెవలప్ చేయడం జరిగింది. సో దీంట్లో వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ నుంచి బయో ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఒక ప్రొడక్టివ్ టూల్ని కానీ ప్రొడక్టివ్ గూడ్స్ని కానీ డెవలప్ చేయడమే ఈ ఇన్విట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో దీనికి సంబంధించి చూద్దాము. ఓకే, డెవలప్డ్ బై ది చైనీస్ రీసెర్చర్స్ టువర్డ్ కార్బన్ న్యూట్రల్ ఫుడ్ ప్రొడక్షన్. సో బేసిక్గా కార్బన్ న్యూట్రల్ ఫుడ్ ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి ఈ ఇన్వెట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ని కనుగొనడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. సో డెవలప్డ్ అండ్ ఇన్వెట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే, దీంట్లో భాగంగానే మిథనాల్ మనకి ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి వచ్చినటువంటి మిథనాల్ ఏదైతే ఉందో దాంట్లో బయో ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఏదైతే సుక్రోజ్ మనకి వైట్ షుగర్ ఏదైతే ఉంటుందో సుక్రోజ్ని డెవలప్ చేయడం జరిగింది. అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని కంబైన్ చేస్తూ ఆ మిథనాల్ నుంచి బేసిక్గా మనకి తినేటువంటి షుగర్ని సుక్రోజ్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీనివల్ల బైపాసెస్ ట్రెడిషనల్ అగ్రికల్చర్, మనకి షుగర్ కేన్ కానీ అదేవిధంగా షుగర్ బీట్ ఫార్మింగ్ అనేది లేకుండానే ఆర్టిఫిషియల్ షుగర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్గా కార్బన్ న్యూట్రల్ ఫుడ్ ప్రొడక్షన్లో భాగంగా. సో ఇలాంటి ఇన్విట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ వల్ల బేసిక్గా ఏమవుతుంది, సస్టైనబుల్ ప్లాట్ఫామ్ ఫర్ బయో మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఆర్టిఫిషియల్ ఫుడ్ ప్రొడక్షన్ యూజింగ్ కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ని, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ, కార్బన్ న్యూట్రాలిటీ గోల్స్ని అడ్రస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక రకంగా ఫుడ్ సెక్యూరిటీని పెంచవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇన్విట్రో బయో ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి ఎవరు డెవలప్ చేశారంటే చైనీస్ సైంటిస్టులు. దీంట్లో భాగంగా ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి మిథనాల్ నుంచి సుక్రోస్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి సాసీ స్కీమ్. సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు ఈ సాసీ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ సాసీ స్కీమ్ అంటే ఏం లేదండి, ఏవైతే ఇంటర్నేషనల్ టూరిస్ట్ అట్రాక్ట్ ఉన్నటువంటి ప్లేసెస్ని 2026 కల్లా పూర్తిగా లోకల్స్ని అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓరియంటల్లో, ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ ఓరియంటల్లో, టూరిస్ట్ ఫ్రెండ్లీ ఓరియంటల్లో ఆ సైట్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ మనకి తాజ్మహల్ లాంటి, రామప్ప టెంపుల్, ఈ విధంగా టూరిస్ట్ అట్రాక్ట్ డెస్టినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ చేయాలి. ఎకనామిక్ టూరిజంని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ సాసీ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ టూరిజం హ్యాస్ ఆపరేషనల్ గైడ్లైన్స్ ఫర్ ది సాసీ స్కీమ్ ఎయిమ్ డెవలపింగ్ ఐకానిక్ టూరిస్ట్ సైట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో భాగంగానే గ్లోబల్ బెంచ్ మార్క్ని రీచ్ చేయాలి ఆ ప్లేసెస్ అని చెప్పేసి ఈ సాసీ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. లెట్స్ సీ. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్లీ ఫండెడ్ ఇనిషియేటివ్. సో డెవలప్
వరల్డ్ క్లాస్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా. సో మనకి చెప్పాను కదా, టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని వరల్డ్ క్లాస్ లెవెల్కి డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించిన గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. సో ఎన్హాన్స్ ఎండ్ టు ఎండ్ టూరిస్ట్ ఎక్స్పీరియన్స్. సో స్టేట్ లెడ్ ఎగ్జిక్యూషన్ విత్ సెంట్రల్ ఫండింగ్. ఓకే, ఫండింగ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కాకపోతే ఆ సైట్ని డెవలప్ చేసే ప్రాసెస్ మాత్రం స్టేట్ గవర్నమెంట్స్కి లోకల్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. ప్రాజెక్ట్స్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 24 monthsలో కల్లా చేయాలనుకుంటున్నారు. సో దీంట్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీసెస్, ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్సెస్, కనెక్టివిటీ, ఎకలాజికల్ సస్టైనబుల్, బ్రాండింగ్, ఆపరేషన్స్ ఇవన్నిటిని కూడా డెవలప్ చేయాలి అనుకుంటున్నారు. సో డొమెస్టిక్ అండ్ గ్లోబల్ క్యాంపెయిన్స్లో భాగంగా డిజిటల్ సపోర్ట్ని కూడా చేయాలి అనుకుంటున్నారు. సిగ్నిఫికెన్స్, టూరిజం ఎకానమీని పెంచాలి, లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అదేవిధంగా కల్చరల్లీ రిచ్ టూరిస్ట్ రెడీ డెస్టినేషన్గా ఇండియాని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. అందుకని చెప్పేసి ఈ సాసీ స్కీమ్కి సంబంధించిన గైడ్లైన్స్ అనేది తీసుకురావడం జరిగింది. కోఆపరేటివ్ ఫెడరలిజంని కూడా పెంచాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగానే సెంట్రల్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, కానీ డెవలప్మెంట్ వరకు వచ్చేసరికి స్టేట్స్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా సాసీ స్కీమ్ అంటే ఏం లేదండి, టూరిస్ట్ డెస్టినేషన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వరల్డ్ క్లాస్ డెస్టినేషన్స్గా మార్చాలి, టూరిజం డెస్టినేషన్గా మార్చాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి నిస్సార్ శాటిలైట్. సో మనకి నాసా అదేవిధంగా ఇస్రో సంయుక్తంగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని డెవలప్ చేయడం జరుగుతుంది, అదే నిస్సార్. ఓకే, నాసా, ఇస్రో సింథటిక్ అపాచర్ రాడార్. సో దీంట్లో భాగంగా డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఎల్ బ్యాండ్ అదేవిధంగా ఎస్ బ్యాండ్తో కూడుకున్నటువంటి సింథటిక్ అపాచర్ రాడార్ని మొట్టమొదటిసారిగా లాంచ్ చేయబోతున్నారు. సో దీంట్లో భాగంగా ఎల్ బ్యాండ్స్ వచ్చేసి మనకి ఎవరు నాసా నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ బ్యాండ్స్ వచ్చేసి ఈ అపాచర్ రాడార్లో ఏదైతే శాటిలైట్ ఉంటుందో దాంట్లో డ్యూయల్ ఫ్రీక్వెన్సీతో కూడుకున్నటువంటి రాడార్స్ని ఉంచడం జరుగుతుంది. దాంట్లో ఎల్ బ్యాండ్స్ వచ్చేసి మనకు నాసా ఇవ్వడం జరుగుతుంది, డెవలప్ చేయడం జరుగుతుంది. అదే ఇస్రో వచ్చేసి మనకి ఎస్ బ్యాండ్ రాడార్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ రెండింటిని సంయుక్తంగా శాటిలైట్లో ఉంచడం వల్ల ఎర్త్ అబ్జర్వేషన్ అనేది క్లియర్గా ఇంకా ఎఫిషియన్స్గా చేయవచ్చు అన్నమాట. అదేవిధంగా GSLV F-16 ద్వారా లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో చూద్దాం. నాసా అండ్ ఇస్రో సంయుక్తంగా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఎల్ బ్యాండ్ వచ్చేసి నాసా ఇవ్వడం జరుగుతుంది. కమ్యూనికేషన్ సిస్టమ్ అదేవిధంగా GPS డాటా సబ్ సిస్టమ్స్ని నాసా డెవలప్ చేస్తుంది. అదేవిధంగా ఇస్రో వచ్చేసి ఎస్ బ్యాండ్ రాడార్, శాటిలైట్ బస్, GSLV F-16 ద్వారా లాంచ్ చేయబోతుంది అనమాట. సో మానిటర్ ల్యాండ్ డిఫార్మేషన్, గ్లేషియర్స్ అదేవిధంగా క్రయోస్పియర్ ఎకోసిస్టమ్ని మానిటర్ చేయబోతుంది ఈ సింథటిక్ అపాచర్ రాడార్. ఓకే, స్టడీ సాయిల్ మాయిశ్చర్, కోస్టల్ అగ్రికల్చర్ చేంజెస్, అదేవిధంగా ఎనేబుల్ డిజాస్టర్ రెస్పాన్స్, ముందస్తుగానే డిజాస్టర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది. రెస్క్యూ మ్యాపింగ్, క్లైమేట్ ఇంపాక్ట్ అనాలిసిస్ని ఈ నిస్సార్ శాటిలైట్ ద్వారా చేయబోతున్నారు. ఓకే, ఫస్ట్ మిషన్ ఆఫ్ ఇట్స్ కైండ్ గ్లోబల్ ఎర్త్ సర్ఫేస్ స్కానింగ్ని చేసేటువంటి ఫస్ట్ మిషన్ అన్నమాట. ఓకే, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చేసి రెండు దేశాల మధ్యలో 2014లోనే దీనికి సంబంధించి అగ్రిమెంట్ అనేది చేశారు. 8 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో వయా ప్రిసైజ్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ ద్వారా బేసిక్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అభివృద్ధికి ఈ శాటిలైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, గతంలో అడిగారు గ్రూప్ 1 TGPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే మనకి ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోకి సంబంధించినటువంటి ఆకాశవాణి ఏదైతే ఉందో దాన్ని స్థాపించి ఇప్పుడు 1926లో బేసిక్గా దీన్ని స్థాపించడం జరిగింది జూలై 23rd రోజున. సో దాన్ని కమమరేట్ చేస్తూ ప్రతి ఇయర్ కూడా నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన హిస్టరీ ఏంటనేది చూద్దాము. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే ఎవ్రీ ఇయర్ జూలై 23rd సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, జూలై 23rd ఎవ్రీ ఇయర్. స్టార్ట్ ఆర్గనైజ్డ్ రేడియో బ్రాడ్కాస్టింగ్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ 1927లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ రేడియో ట్రాన్స్మిషన్ జూన్ 23 బై రేడియో క్లబ్ ఆఫ్ బాంబేగా చేయడం జరిగింది. తర్వాత 1927లో ఫస్ట్ అఫీషియల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఏదైతే ఉందో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు జూలై 23rd 1927. ప్లీజ్ కరెక్ట్ హియర్
1927. ఓకే, ఇది 1927 అండి. ఆల్ ఇండియా రేడియో వచ్చేసి 1936లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత 1956లో దీన్ని ఆకాశవాణిగా రీనేమ్ చేయడం జరిగింది. సో ఒకప్పుడు మనకి టీవీలు, ఇప్పుడు ఏవైతే స్మార్ట్ టీవీస్ కానీ ఇవన్నీ లేనప్పుడు మనకి దూరదర్శన్, ఆకాశవాణి మాత్రమే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్గా ఉండేవి. సో అలాంటి ఎంతో లెగసీని కంటిన్యూ చేసింది ఆకాశవాణి. సో దాన్ని దాని యొక్క స్థాపించిన దినాన్ని స్మరించుకుంటూ ఆ తేదీని జూలై 23 నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా అన్ని సబ్జెక్ట్స్లని ఫ్రీగా మేము మా యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించి విద్యార్థులు ఏం అధైర్యపడకండి. మీకు సంబంధించిన అన్ని క్లాసెస్ని కూడా మేము అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే, ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.